అను. దీన్ని ఫస్ట్ సారి ఎప్పుడు చూసాం? 'ఇటాచి వర్సెస్ సాస్కే' ఫైట్ అయితుంటే చూసాం. బట్ 4థ్ గ్రేడ్ నింజా వార్‌లో మాద్రా సుసానా చూసినాక సుసానా పవర్ ఏందో మనకు తెలిసింది. మీతోటైతే ఆడుకునే ఓపిక నాకు లేదు అని చెప్పి 5 కాగేలకు ఒక్కొక్కరికి 5 సుసానాలు ఇస్తాడు. కొంచెం సేపు వీళ్ళతో ఆడుకోమని చెప్పి. ఇక్కడ ఇదే అనుకుంటే 4థ్ గ్రేడ్ నింజా వార్‌లో కాగే ఫైట్‌లో కకాషి యాక్టివేట్ చేసిన సుసానాను చూసి నిజం చెప్పాలంటే అక్కడే మనం అందరం స్టన్ అయిపోయాం కదా! ఇదే అనుకుంటే సాస్కే వర్సెస్ నరుటో ఫైనల్ బ్యాటిల్‌లో సాస్కే యూజ్ చేసిన సుసానాను చూసి దీని గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే కకాషి సుసానాని చూసినప్పుడు వచ్చినంత హైప్ అయితే సాస్కే దానికి రాలేదు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇంద్రా ఒత్సుసుకి అలానే ఇంద్రా యొక్క ఫాదర్ అగురోమది, షిషియో ఉచియాది మళ్ళీ వీళ్ళందరిలో స్ట్రాంగ్ సుసానా ఎవరిది? మనం వాళ్ళ సుసానా యొక్క పవర్స్ని వాటిని అయితే ర్యాంక్ చేద్దాం ఈరోజు. సినిమా ఫ్యాన్స్ అందరికీ నమస్తే. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని చెక్ చేయండి. మీకు వద్దు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి అయితే లైక్ కొట్టేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సుసానా ప్రతి ఒక్క ఉచియా క్లాన్ మెంబర్కి అయితే సుసానాని యాక్టివేట్ చేయాలనే ఉంటుంది. కానీ సుసానాని అయితే అంత సింపుల్గా యాక్టివేట్ కాదు. దీన్ని యాక్టివేట్ చేయాలంటే మ్యాంగిక్యూ శారింగన్ అయితే అవేకన్ చేయాల్సి వస్తుంది. సుసానా యాక్టివేట్ చేయడం అయితే అంత ఈజీ కాదు. సుసానా యాక్టివేట్ చేయాలంటే ఎంతో డ్రామా జరిగి ఉండాలి మీ లైఫ్లో. నన్ను అయితే యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేయడానికి అయితే మన దగ్గర రెండు దారులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు మ్యాంగిక్యూ శారింగన్ యాక్టివేట్ చేయాల్సి వస్తుంది. ఇలా చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి మాద్రా ఉచియా, 2 సాస్కే ఉచియా. దీనికి ఇంకోటి ఏమించో టాలెంటెడ్ అయి ఉండాలి. దీనికి కూడా మన దగ్గర 2 ఉన్నారు. ఎగ్జాంపుల్కి షిషియో ఉచియా, మన ఇటాచి ఉచియా. సుసానాలో కూడా మొత్తం 6 టైప్స్ సుసానాస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి స్కెల్టన్ సుసానా, లాస్ట్ది వచ్చేసి ఫుల్ కంప్లీట్ సుసానా, గాల్లో కూడా ఎగరగలుగుతుంది. అలానే అన్ని సుసానాస్కి ఎబిలిటీస్ సేమ్ ఉండవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎలా అయితే మ్యాంగిక్యూ శారింగన్ ఎబిలిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా, అలా అనమాట. సుసానాకి అయితే ఒక్కొక్క దానికి టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అలానే ఓనర్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో దానికి సింబాలిక్గా ఆ కలర్ వస్తుంది. సుసానా యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పాను. ఇక వాళ్ళని అందరినీ ర్యాంక్ చేసేద్దాం పదండి. 7 షిషియో ఉచియా సుసానా. షిషియో సుసానా మనకి యానిమల్ ఎక్కువగా చూపించలేదు. సో షిషియో సుసానా మనం ఎప్పుడు చూస్తామంటే డాన్జో యొక్క రౌడీలు షిషియో కన్ను కోసం అయితే ఎంబడబడతాం. అప్పుడు షిషియో తన ఒక్క కన్నుతోనే సుసానా అయితే యాక్టివేట్ చేసేస్తాడు. నాకు తెలిసి మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సుసానాని ఒక కన్నుతో కూడా యాక్టివేట్ చేయగలమా? సుసానాని యాక్టివేట్ చేయాలంటే ఖచ్చితంగా నీ దగ్గర 2 మ్యాంగిక్యూ శారింగన్స్ అయితే ఉండాలి. మరి తను ఒక కన్నుతో ఎలా యాక్టివేట్ చేశాడు? దీనికి ఆన్సర్ ఎప్పుడో రెడీగా ఉంది. అదేంటంటే తను ఎప్పుడో మ్యాంగిక్యూ శారింగన్ అవేకన్ చేసి ఉంటాడు. అలానే తను ఎంతో టాలెంటెడ్ పర్సన్. సో తను ముందే సుసానాని యాక్టివేట్ చేసి ఉంటాడు. ఒకసారి నువ్వు సుసానాని యాక్టివేట్ చేస్తే దాని తర్వాత నువ్వు ఒక్కన్నుతో కూడా యాక్టివేట్ చేయగలవు సుసానా. ఇప్పుడైతే తన సుసానా గురించి అయితే మాట్లాడుకుందాం. అది ఎంతో యూనిక్గా కనిపిస్తుంది. దాని ఒక చేతిలో అయితే డ్రిల్లింగ్ మిషన్ లాగా ఏదో కనిపిస్తుంది. దాని బాడీ మధ్యలో అయితే రెడ్ కలర్లో ఏదో కనిపిస్తుంది. దాని చెస్ట్ నుంచి అయితే చాక్రా నిలుస్తూ అయితే ఆ సుసానా అటాక్ చేయగలుగుతుంది. ఇంతే తన సుసానా ఎబిలిటీస్ గురించి అయితే నాకు ఇంతే తెలుసు. మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. తన సుసానా కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. తన క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది కదా, ఎవరికి హార్మ్ చేయకుండా పీస్ఫుల్గా ఉంటాడు షిషియో. టాప్ 6 వచ్చేసి అందరి ఫేవరెట్ ఇటాచి సుసానో. ఇటాచి ఫ్యాన్స్ ఫైర్ కాకండి. అందరు సుసానోస్ కంపేర్ చేసి చెప్తున్నా. ఇటాచి ఉచియా సుసానో ఇన్కంప్లీట్ సుసానా అయినా కూడా ఒక గాడ్ లెవెల్ సుసానా అది. అందుకేనంటారా టాప్ 6లో ఇచ్చావు అని మాత్రం అనకండి. ఇటాచి సుసానో తన 2 గాడ్ లెవెల్ వెపన్స్ అయితే ఉన్న, ఒకటి యాటా మిర్రర్, ఇంకోటి టోట్యోసుకా స్వాడ్. చాలా మందికి అయితే ఈ టాట్ ఉంటుంది. అసలుకి ఇటాచికి ఆ 2 ఎలా దొరుకుంటాయని. ఎందుకంటే తనకి ఏదైనా నచ్చితే ఖచ్చితంగా తెచ్చుకునే ఒరోచిమారుకే దొరకలేదు ఈ 2. అలాంటివి మన ఇటాచికి అసలు యాడికి వెళ్ళి దొరుకుంటాయి అని చాలా మందికి వచ్చిన డౌట్. యాటో మిర్రర్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి అటాక్నైనా రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది, ఫిజికల్గానైనా సరే మెంటల్గానైనా సరే. ఇంకా టోయోసుకా స్వాడ్ అది ఎలాంటి పర్సన్ అయినా క్యాప్చర్ చేసి గెంజుట్సు లాంటి ఒక బాటిల్లో సీల్ చేసి పారేస్తుంది. అలాగే కదా ఒరోచిమారుని సీల్ చేసి పారేస్తుంది. ఇటాచి సుసానాని యాక్టివేట్ చేసినప్పుడు ఇటాచి అందులో ఉన్నంత వరకు నువ్వు అతన్ని టచ్ కూడా చేయలేవు. కనీసం ఆ సుసానాని కూడా టచ్ చేయలేవు. అందుకే వైట్ డ్యూట్స్ ఇటాచి సుసానాని చూసినప్పుడు ఏమంటాడో మీరు కింద కామెంట్ చేయండి. ఇక ఇటాచి సుసానా కలర్ గురించి మాట్లాడుకుంటే అది రెడ్ అండ్ ఆరెంజ్కి సరిగ్గా అర్థం కాదు. మాంగాలో చూసుకున్నట్టయితే అది ఎల్లో కలర్. ఇటాచి యొక్క డిప్రెషన్ని అలానే సాక్రిఫైస్ని అయితే తెలియజేస్తుంది. మీరు చెప్పండి అది రెడ్డా లేక ఆరెంజా? నేను చెప్పినట్టు ఎల్లోనా? కింద కామెంట్స్. 5లోకి వచ్చేసినట్టయితే గోస్ట్ ఆఫ్ ఉచియా, అదే మాద్రా ఉచియా. ఇటాచి ఫ్యాన్స్ అందరికీ తెలుసు మ్యాంగిక్యూ శారింగన్ ఎక్కువగా వాడితే కళ్ళలో నుంచి బ్లడ్ వస్తుంది. మెల్లగా కళ్ళు సరిగ్గా కనిపించవు, తర్వాత కళ్ళు పోతాయి మొత్తానికి. దానికి మాద్రా క్రియేట్ చేసిన సొల్యూషన్ మీరు వింటే ఆశ్చర్యపోతారు. మ్యాంగిక్యూ శారింగన్ తన తమ్ముడు కళ్ళని తీసుకొని ఇంప్లాంట్ చేసుకుంటాడు. దానివల్ల తనకు వచ్చింది ఎటర్నల్ మ్యాంగిక్యూ శారింగన్. దాని తర్వాత తనకి వచ్చింది పూర్తి పర్ఫెక్ట్ సుసానా.
మాదరా సుసానా గురించి అయితే అన్ని డీటెయిల్స్ ఏం లేవు, బట్ నాకు అర్థమైంది చెప్పిన వినండి. మరీ ఏం తెలియకుండా టాప్ 5లో ఎందుకు పెట్టావరా అని తిట్టుకోకండి. డేటా బుక్లో నేనేం చూసానో అదే ఇక్కడ చెప్తున్నా, అప్పుడు మీరు క్లారిటీగా వింటారు. మాదరా సుసానాని నరటో మల్టీ షాడో క్లోన్ ఎలా వాడతాడో అలా వాడతాడు. ఇది మనమైతే 4th గ్రేడ్ నింజా వార్లోనే చూసాం. ఒక హొకాగేకి 5 సుసానోస్ ఇస్తాడు కదా, బయటికి తీసుకొని వచ్చి అలాగనే సుసానో ఒక్కొక్క వెపన్ ఆ కత్తే, అది ఎంత పవర్ఫుల్ మీరు చూడండి. ఒకటేసారి 2 కొండల్ని కేక్ కట్ చేసినట్టు చేసేస్తుంది. దీని ప్రకారం మాదరా సుసానో టాప్ 5లో పెట్టాను. ఇంకా మాదరా సుసానో కలర్ వచ్చేసి డార్క్ బ్లూ. సో మీరే తన క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోండి, లేదా కింద కామెంట్ చేసి నాకు కూడా చెప్పండి. ఇంద్రా హోచిల్కి తన ఎటర్నల్ మ్యాగిక్ శారింగన్ లేకుండానే ఫుల్ సుసానోను అయితే యాక్టివేట్ చేయగలుగుతాడు. అది ఎలా చేయగలుగుతాడంటే దానికి కారణం వాళ్ళ ఫాదరే. అంటే వాళ్ళ ఫాదరే కదా సేజ్ ఆఫ్ 6 పాత్స్ హగురోమా. డేటా బుక్ ప్రకారం ఇంద్రా సుసానో అనేది చాలా పెద్దగా అలానే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఈ సుసానో అనేది అంత పవర్ఫుల్ ఏమీ కాదు, కానీ ఇంతకు ముందు చెప్పిన వాటి మీద బెటర్. ఇంకా ఈ సుసానో కలర్ వచ్చేసి పర్పుల్, తన డార్క్నెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది కదా ఈ కలర్. 3 వచ్చేసి సాసుకే ఉచిహా. తిను పర్ఫెక్ట్ సుసానో ఎలా యూజ్ చేయగలుగుతున్నాడు అంటే తను బ్రదర్ ఇటాచ్ చనిపోయాక తన ఐస్ని అయితే తస్కరించుతాడు. సాస్కి ఇంప్లాంట్ చేసుకొని దానివల్ల వచ్చిందే ఎటర్నల్ మ్యాగిక్ శారింగన్. అలా తన ఫుల్ సుసానాను అయితే యూజ్ చేయగలుగుతున్నాడు. ఒకడే నరటో సిరీస్ మొత్తం కల్లా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సుసానాను అయితే యూజ్ చేయగలుగుతున్నాడు. సుసానో సాస్కే సుసానో బౌ అండ్ యారోస్ని అయితే యూజ్ చేస్తుంది. అవి మామూలు యారోస్ కూడా కాదు, వాటిలో అమెథోరస్ని యాడ్ చేసి మరీ అటాక్ చేస్తుంది. అలానే లైట్నింగ్ స్టైల్ యారోస్ కూడా యూజ్ చేయగలుగుతుంది. అలాగని తన సుసానో స్టీల్ టైప్లో కూడా యూజ్ చేయగలుగుతుంది. 4th గ్రేడ్ నింజా వాళ్ళు అయితే మనం ఇది చూస్తాం. ఇక టాప్ 2 వచ్చేసి ఒక నాన్ ఉచియా సుసానో యూజ్ చేయగలుగుతాడు. అదే మన కకాషి అటాక్ కాపీ క్యాట్. కకాషికి షారింగన్ అయితే ఓబిటో ఇస్తాడు, అది అందరికీ తెలిసిందే. మరి కకాషికి ఇంకో ఎవరు ఇచ్చుంటారో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, నేను క్లారిఫై చేస్తాను. దాన్ని మనం 4th గ్రేడ్ నింజా వార్లో చూస్తాం. ఓబిటోనే తన ఇంకో కూడా ఇస్తాడు. కాగుయాతోనే ఫైట్ అవుతుంటే ఓబిటో చనిపోయేటప్పుడు ఆయన ఇస్తాడు. కకాషి సుసానో దగ్గర కూడా 2 వెపన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్వాడ్, ఇంకోటి వచ్చేసి కాగుయా సూరికెన్స్. ఎక్కడికైనా సరే కాగుయా డిమెన్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది. దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం, అలానే వాటి నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. నువ్వు వాటికి ఎంత దూరం పోదాం అనుకున్నా కానీ అవి నీ వెనకే వస్తుంటాయి. అలానే అవి 1, 2 కాదు, ఇన్ని కావాలంటే అన్ని వస్తూనే ఉంటాయి. అలానే మీకు స్టార్టింగ్లోనే చెప్పినా కదా, సుసానో యొక్క కలర్తోనే ఓనర్ యొక్క నేచర్ నుంచి వస్తుందని. కకాషి యొక్క సుసానో కలర్ లైట్ బ్లూ. దీన్ని బట్టి కకాషి నేచర్ ఏంటో అర్థమవుతుంది కదా. ఆకాశం అంత విశాలమైన మనసు మన కకాషిది. లాస్ట్ అండ్ ఫైనల్లీ నెంబర్ 1 వచ్చేసి హగురోమా ఉచిసుకి. హగురోమా సుసానో కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్. అది కకాషిది కూడా సుసానో సేమ్ కలర్ అనిపిస్తుంది, బట్ ఆ సుసానో యొక్క హైట్, ఆ సుసానో యొక్క పవర్ ఇంకే సుసానోలో కూడా ఉండవు, ముందైతే పనికి రావు. ఆ సుసానో యొక్క హైట్ 10 టైల్స్ అంత హైట్ ఉంటుంది. ఆ సుసానో ఎంత పవర్ఫుల్ అంటే 10 టైల్స్ బీస్ట్ బాంబ్ కేవలం తన స్వాట్ని ఆపేయగలుగుతుంది. ఆ టైల్ బీస్ట్ బాంబ్ని ఎంతోమంది ఎన్ని స్ట్రగుల్స్ పడి ఆపారో 4th గ్రేడ్ నింజా వార్లో మనం చూసాం కదా. ఆ సుసానో కేవలం తన కత్తితోనే ఆ 10 టైల్స్ బాంబుని అయితే ఆపేస్తుంది. మీరు చెప్పండి, ఇక్కడ ఈ సుసానో కాకపోతే ఫస్ట్ ప్లేస్ ఇంకే సుసానోకి ఇమ్మంటారు? ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలానే వెళ్తూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దేని మీద వీడియో చేయమంటారో అది కూడా కింద కామెంట్ చేసి వెళ్ళండి.